హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్ ఇన్ ఖమ్మం కహానీ. ఈరోజు మనం ఖమ్మం నగరంలోని గట్టాయి సెంటర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రాబోయే ముందు తరాల వారి ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రీయ పద్ధతిలో పండించినటువంటి ఆహార పదార్థాలతో ఆర్గానిక్ మేళాని ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ రకాల ప్రాంతాల నుండి, అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుండి కూడా రైతులు వారు సేంద్రీయ పద్ధతిలో పండించినటువంటి ఆహార పదార్థాలను ఈ ఆర్గానిక్ మేళాలో పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఆర్గానిక్ మేళా ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ఆర్గానిక్ మేళాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలియజేయబోయే ప్రయత్నం చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఆర్గానిక్ మేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. ఇక్కడ చూస్తే మొత్తం ఆర్గానిక్ ఫామ్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి స్టాల్స్ అరేంజ్ చేశారు. అసలు మీకు ఇక్కడ ఇలా పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఆర్గానిక్ అనేది ఫెర్టిలైజర్స్ వాడకుండా, రసాయనిక ఎరువులు వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా పండించినటువంటి ఫుడ్. అయితే మనం గతంలో మా తండ్రులు లేదా మా తాతల కాలంలో మా వ్యవసాయం చేసినప్పుడు పూర్తి ఆర్గానికే ఉండేది. మాకు ఫెర్టిలైజర్ తెలియదు, పెస్టిసైడ్ తెలియదు. ప్రకృతి మీద ఆధారపడి మంచి ఆహారాన్ని మేము అది సాగు చేసి పండించేది, దాన్ని సమాజానికి అందించేది. కానీ దురదృష్టం ఏంటంటే హరిత విప్లవం తర్వాత ఎప్పుడైతే హైబ్రిడ్ విత్తనం, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ ఇవన్నీ వచ్చినాయో, వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి ఇవాళ నేల నిస్సారం అయిపోయింది. పండినటువంటి పంట విషపూరితంగా ఉంది. అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు. మనం తినే ప్రతి ఆహారం విషపూరితంగా తయారైపోయి ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకి కారణం మనం తినే ఫుడ్ అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు, శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అందుకనే ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఈ రసాయనిక సాగు స్వచ్ఛ చెప్పి సేంద్రియ వ్యవసాయం, పాత పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం మరి రైతులు చేసి వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తుల్ని సమాజంలో తినగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా నేల సారం దెబ్బతింటా ఉంది, నేల స్వభావం దెబ్బతింటా ఉంది. అసలు ఇదే రసాయనిక సాగు కొనసాగితే ఇంకా 20-30 ఏళ్లలో భారతదేశంలో పంటలు పండనటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం ఎడారిగా తయారైనటువంటి పరిస్థితి. అందుకనే సేంద్రియ వ్యవసాయం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. సేంద్రియ సాగు ద్వారా పండించిన పంటలు తింటే తప్ప ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం సేంద్రియ ఉత్పత్తులు తినాలి. ఇవాళ బియ్యం కానీ, లేకపోతే కూరగాయలు కానీ, పళ్ళు కానీ సేంద్రియంగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా ఉన్నారు. అయితే వాళ్ళకి సరైనటువంటి మార్కెట్ లేదు. అట్లే హెల్త్ అవేర్నెస్ ప్రజల్లో పెరిగిన ఈ కరోనా దగ్గర నుంచి వాళ్ళకి అవగాహన ఉంది సేంద్రియ ఫుడ్ కావాలని. కానీ మార్కెట్లో వాళ్ళకి, రైతులకి, వినియోగదారులకి మధ్య వాళ్ళకి తెలియదు, ఎక్కడ అమ్మాలో రైతులకు తెలియదు. ఒక పక్క సేంద్రియ సాగు చేసి పంటలు పండించి మార్కెట్ లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. మరొక పక్క సేంద్రియ ఉత్పత్తులు కొనాలనుకునే వాళ్ళకి మార్కెట్ లేకపోవడం వల్ల, రైతులతో డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని గమనించిన మేము ఖమ్మంలో 6 నెలల నుంచి ప్రతి నెల సెకండ్ సాటర్డే, సండే అంటే 2వ శనివారం, ఆదివారం మెగా ఆర్గానిక్ మేళాని నేను నిర్వహిస్తా ఉన్నాం. దీనికి కలెక్టర్ గారు, లేకపోతే మన జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలనాయుడు గారు సహకరిస్తూ ఉన్నారు. దాదాపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 30కి పైగా స్టాల్స్ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ దేశవాళీ బియ్యం అమ్ముతూ ఉన్నారు, గానుగ నూనెలు అమ్ముతున్నారు, సేంద్రీయంగా పండించినటువంటి కూరగాయలు, అదేవిధంగా మామిడి పండ్లు సీజన్ మామిడి పండ్లు అమ్ముతూ ఉన్నారు. ఇట్లా వనమూలికల దగ్గర నుంచి దవా చాయ్ కానీ, లేకపోతే అరకులో పండినటువంటి కాఫీ కానీ, ఇలా వరల్డ్ ఫేమస్ అది అరకు కాఫీ కూడా ఇక్కడ పెట్టాం. ఇట్లా సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసినటువంటి ఫుడ్డే కాకుండా అనేక రకాల ఉత్పత్తులు, జూట్ బ్యాగుల దగ్గర నుంచి మొదలుపెట్టి అదేవిధంగా చేనేత చీరలు కానీ, చేనేత దోవతలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మేము ఇక్కడ ఈ మేళాల్లో
అమ్ముతా ఉన్నాం. ఇక్కడ మంచి స్పందన ఉందని చెప్పి స్టాల్స్ యజమానులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్ కొన్ని జిల్లాల్లో ఇలా ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు కూడా అక్కడికంటే ఖమ్మంలో వాళ్ళకి ఆదరణ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖమ్మంలో అవేర్నెస్ ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. అందుకనే దీన్ని మేము కంటిన్యూ చేస్తూ అవసరమైతే నెలకి 3 రోజులైనా దీన్ని కొనసాగించి ఈ వినియోగదారులకి ఈ సేంద్రియ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండేవి చేయాలనేటటువంటి ఆశయంతో పనిచేస్తాను. ఇది మాకు చాలా తృప్తిగా ఉంది. నేను రైతు నాయకుడిగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మేళాన్ని నిర్వహిస్తాను. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ సేంద్రియ రైతుల్ని కూడా రక్షించుకోవాలి, కాపాడాలని కోరుతాము. మీరు ముందు తరాల కోసం ఇంత ఆలోచించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయండి? మాది ఖమ్మం అండి, కోయిచలకు మాది రఘునాథపాలెం మండలం. ఓకే. నేను ఆర్గానిక్ ఫార్మర్ని. ఒక 25 ఎకరాల్లో చేస్తాను. మేము పండించినవన్నీ మాకు ఇక్కడ గాంధీ చౌక్లో పిఎస్ఆర్ రోడ్లో ఆర్ఆర్ న్యాచురల్ స్టోర్ అనే స్టోర్ ఉందండి. అక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, తర్వాత ఆర్గానిక్ బెల్లం, నూనెలు, తేనెలు, తర్వాత చెరుకు రసం, అలాగే కూరగాయలు, పండ్లు, మనకి ఇంటికి కావాల్సిన అన్ని గ్రోసరీ మొత్తం దొరుకుతాయి. దగ్గర దొరుకుతాయి. అంతా ఆర్గానిక్. అంతా ఆర్గానిక్. కెమికల్స్ ఏం లేవు అసలు. మా పొలంలో ఏం కెమికల్స్ వాడము. ఓకే. మా పండించినవన్నీ అక్కడ అమ్మేస్తాం. ఓకే. అలాగే మా సొంత చేలోంచి చెరుకు పండించి మా చెరుకు రసం కూడా అక్కడ అమ్మేస్తాం. బయట చెరుకు రసం మాదే అన్నమాట. ఓకే. మేము కెమికల్ వాడడం, కలుపు మందు కూడా వాడడం. మళ్ళీ ఆ చెరుకును కూడా మంచిగా నీట్గా శుభ్రం చేసి దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే డస్ట్ కూడా పడకుండా, ఈగలు రాకుండా దాంట్లో పెట్టి దాన్ని తీసి మళ్ళీ మిషన్లో పెట్టి జ్యూస్ తీసేస్తాం అనమాట. ఓకే. అది మాది హైజెనిక్గా ఉంటుంది. అలాగే టేస్ట్ బాగుంటుంది. హెల్తీగా షుగర్ ఉన్న కూడా తాగొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఆర్డీ ఆఫీస్ పక్కన పాత రైతు బజార్ ఉంది కండి, అక్కడ కూడా మాకు షాప్ ఉంది. షాప్స్ ఉన్నాయి. మాకు పపాయ ఉంది అక్కడ. అలాగే చెరుకు రసం షాప్ ఉంది రైతు బజార్లో ముందు. అట్లా అన్ని రకాలు చేస్తాం. ఇవాళ స్టాల్స్లో ఏమేమి అవైలబుల్ పెట్టారు? మా దగ్గర పపాయ ఉంది, దొండకాయ ఉంది, తర్వాత మినపప్పు ఉంది, ఆర్గానిక్ కారం ఉంది, మిరపకాయలు ఉన్నాయి, అలాగే పచ్చి పసుపు ఉంది, అలాగే మామూలు పసుపు ఉంది, తర్వాత ఎండు మిరపకాయలు ఉన్నాయి. 341 వెరైటీ అండి. ఇది ఏంటంటే నార్మల్గా కారం నార్మల్గా ఉంటుంది, ఎవరైనా వాడచ్చు, చాలా బాగుంటుంది. హలో అండి. హాయ్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గండుగులపల్లి నుంచి వచ్చామమ్మా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి అమ్మ. ఓకే. ఏమేమి దొరుకుతున్నాయి మీ దగ్గర? అమ్మ నేను గండుగులపల్లిలో ఓన్గా వైట్ క్లాత్ తెప్పించి డై చేపించి ప్రింట్ చేపిస్తానమ్మా. మీరు ఓన్గా డై చేపిస్తారా? ఓకే. ఓన్గా చేపిస్తానమ్మా. క్లాత్ తెప్పించి నా దగ్గర డైయింగ్, ప్రింటింగ్ ఉంటుంది. చీరలు, డ్రెస్సులు అన్నీ తయారు చేపిస్తామమ్మా. అయితే కాటను, కోట, సూపర్ నెట్, జార్జెట్ ఇవన్నీ దొరుకుతాయమ్మా. మీకు ఏదన్నా కలర్ కాంబినేషన్ కావాలన్నా చేపిస్తానమ్మా. మీ ఏమైనా ఓల్డ్ శారీస్ ఉన్నా ప్రింట్లు వేయించి పెడతాను. ఓకే. కస్టమైజ్డ్ చేసి ఇస్తారు, కావాలన్న కలర్ లో చేసి ఇస్తారు. 1 వీక్లో చేసి ఇచ్చేస్తానండి. ఓకే. మాకు బల్క్ కావాలన్నా కానీ చేసి ఇస్తారు. బల్క్ కావాలన్నా ముందు చెప్తే ఇస్తానమ్మా. ముందు చెప్పాలి బల్క్ కావాలంటే. ఓకే. అక్కడ మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అవైలబుల్ ఉంది? ఉందమ్మా. ఓకే అండి. నేను ఒకసారి మీ దగ్గర ఏమేమి ప్రెసెంట్ ఏమేమి దొరుకుతున్నాయి చూపిస్తారా ఒకసారి? చూపిస్తానమ్మా. కాటన్ వైట్ క్లాత్ తెప్పించి డై చేపించి ప్రింట్ చేపించామా. నా ఓన్ తయారు. ఇది కాటన్, ఇది కాటన్ కోట అమ్మ. ఓకే. ఇది జార్జెట్ అమ్మ. జార్జెట్లో షిబోరి ప్రింట్ అంటారు. ఇది షిబోరి వేపిస్తానమ్మా. ఇది జార్జెట్లోనే బ్రష్ పెయింట్ వేపిస్తానమ్మా. ఓకే. ఇది కాటన్ కోట శారీస్ సమ్మర్ కోసం సమ్మర్ స్పెషల్ ఇదొకటి. ఇలా వీటిలో అన్నిట్లో కలర్ కాంబినేషన్లో ప్రింట్లు డిఫరెంట్గా మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ చేపిస్తే అన్ని డ్రెస్ మెటీరియల్స్ నా ఓన్ తయారీ కాదు, కానీ నేను మంగళగిరి నుంచి తెచ్చి సేల్ చేస్తానమ్మా. ఓకే. మంగళగిరి పట్టు కానీ మీరు బయట నుంచి తెప్పిస్తారు? తెప్పించి సేల్ చేస్తాను. ఓకే. ఇది కాటన్ అమ్మ. కాటన్లో కలర్ కాంబినేషన్లో ప్రింట్లు అమ్మ. ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ రేట్లోనే వస్తాయమ్మా. బయట మీద ₹1 తక్కువే ఉంటుంది? బయట మీద ₹1 తక్కువే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర కలర్ కాంబినేషన్ నా దగ్గర తయారవుతాయి కాబట్టి తక్కువగా వస్తాయమ్మా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? పల్నాడు జిల్లా చిలకలూరిపేట. పల్నాడు నుంచి వచ్చారా మీరు? ఓకే. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి? కారప్పొడి అండి. ఓకే. గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, నల్ల పసుపు దుంపలు మేడం,
నల్ల పసుపు దుంపలా? నల్ల పసుపు దుంపలు, పసుపు 2 దొరుకుతాయి. ఓకే. ఇవన్నీ మీరే పండిస్తారా అండి? అండి మా సొంత ప్రోడక్ట్ మేడం ఇది. సొంత పొలంలో పండిస్తారు, మొత్తం ఆర్గానిక్, కెమికల్స్ ఏం వేయరు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి. నమస్తే అండి. ఖమ్మం మేడం. ఓకే. ఖమ్మంలో అరకు కాఫీని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మేడం. 30 years నుంచి జీసీసీ గవర్నమెంట్ ప్రోడక్ట్స్ మేడం మా దగ్గర అన్నీ దొరుకుతాయి. మా సార్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఖమ్మంలో. మా దగ్గర వచ్చేసి అరకు కాఫీ ఉంటుంది మేడం, అరకు ఫిల్టర్ కాఫీ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది. ఇన్స్టెంట్లో 2 రకాలు ఉంటాయి. 100% కాఫీ ఉంటుంది, చెకోరి మిక్స్ ఉంటుంది, తర్వాత నన్నారి షర్బత్ ఉంటుంది మా దగ్గర. నన్నారిలో వచ్చేసి మారేడు ఉంటుంది వచ్చేసి, తర్వాత నన్నారి వేర్లతో తయారు చేస్తారు. ఇది ఫారెస్ట్ నుంచి మొత్తం వాళ్ళు గిరిజనులు కలెక్ట్ చేసింది గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే తీసుకుని మొత్తం కూడా ప్రాసెస్ చేసి పంపిస్తారు. కెమికల్స్ ఏమి యాడ్ అవ్వవు, ప్యూర్ 100% ఆర్గానిక్. దీనిలో వచ్చేసి హెయిర్ ఆయిల్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ వచ్చేసి అన్నీ మిక్స్ అవుతాయి మన అది. దీంట్లో వచ్చేసి గోరింటా ఉంటుంది, ఉసిరి ఉంటుంది, మందారం ఉంటుంది, చాలా రకాలు అన్నీ కూడా ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన వాటితోనే మొత్తం తయారు చేసి పంపిస్తారు. ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది మనం పెయిన్కి వాడడం వల్ల చాలా 100% రిలీఫ్ వస్తుంది. రోలాన్ అనమాట ఇది త్రిఫలా రసం అండి. త్రిఫలా రసం వల్ల యూజెస్ ఏంటంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కానీ డైజెషన్ సిస్టమ్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇది 100% కుంకుడు రసం అండి. దీన్ని వచ్చేసి మొత్తం కుంకుడుకాయని చిక్కగా జ్యూస్ లాగా తీసేసి ఏమి కెమికల్స్ యాడ్ అవ్వవు, ఆర్గానిక్గా తయారు చేసి ప్యాక్ చేసి పంపిస్తారు. ఇంకా మా దానిలో వచ్చేసి హనీ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన వాళ్ళు అక్కడ ఏ చెట్టుకు పెట్టింది మనకు కూడా వచ్చే వరకు టేస్ట్ తెలియదు, అది చేదు ఉంటుందా లేకపోతే పులుపు ఉంటుందా ఎట్లా అని. 100% అక్కడి నుంచి మొత్తం కలెక్ట్ చేసి గవర్నమెంట్ ప్యాక్ చేసుకుంటుంది. మన దాంట్లో వచ్చేసి ఇవి జీసీసీ సోప్స్ ఉంటాయండి. సోప్స్లో కూడా 4 వెరైటీస్ ఉంటాయి. నీమ్ ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, అలోవెరా ఉంటుంది, జాస్మిన్ ఉంటుంది. ప్రతి సోప్ కూడా ఏంటంటే చాలా చాలా స్మెల్ ఉంటుంది, తర్వాత ప్యూర్ ఉంటుంది. మనం ఒకసారి కనుక ఇది స్టార్ట్ చేస్తే ఏమైనా మనకి బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటి క్యూర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది డిష్ వాషర్ అండి. ఈ డిష్ వాషర్ కూడా ఏంటంటే కుంకుడు రసము, షీకాయి, లెమన్ మొత్తం ఆర్గానిక్గా తయారు చేస్తారు. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్. ఫ్లోర్ క్లీనర్ ఏంటంటే మనము ఈ లైజోల్ కానీ వేరే ఏమైనా సరే ఒక 4 cups వేస్తే ఇది అవుతుంది. ఇదైతే కొంచెం మూత వేస్తే మనకి ఆ బకెట్లో కూడా మురికి కనిపిస్తుంది క్లియర్గా, అంత 100% క్వాలిటీ ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి సీడ్లెస్ అనమాట. ఇవి కూడా కంప్లీట్ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసినవి కుంకుడుకాయలు మొత్తం కూడా సీడ్లెస్ అనమాట. దాంట్లో వచ్చేసి ఇది పిల్లలకి హెర్బల్ వచ్చేసి అన్నీ కూడా పిల్లలకి, చంటి పిల్లలకి కూడా వాడచ్చు. ఇవి రాజ్మా అండి. ఇవి కూడా ఏంటంటే మామూలుగా రాజ్మా ఏంటంటే బయట పెద్ద సైజులో ఉంటాయి, ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్ ఉంటాయి. చాలా అసలు తిన్నా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం వాళ్ళకి కర్రీలా చేసి పెట్టినా కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే పచ్చి పసుపు మేడం. ఇది మన ఫారెస్ట్లో వాళ్ళు మొత్తం ఇది ఏంటంటే ఆర్గానిక్ పండిన దాన్ని కలెక్ట్ చేసి పసుపు పట్టించి పంపిస్తారనమాట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మా దగ్గర ఏంటంటే అక్కడ గిరిజనులు మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసిన ఐటమ్స్ని గవర్నమెంట్ పంపిస్తుంది. ఇది మాకేంటంటే ఒక కోరిక అనమాట, అందరిలోకి తీసుకురావాలి, అందరూ వాళ్ళు చేసే కృషిని మనం ఇది చేయాలి అనే ఒక కోరికతో మేము ఇది. దీనిలో ఏంటంటే మాకు మార్జిన్స్ తక్కువ ఉంటాయి, అయినా కూడా మేము ఒక కోరికతో చేస్తున్నాం అనమాట. కెమికల్స్ ఏముండవు, కంప్లీట్ ఆర్గానిక్. ఫారెస్ట్ నుంచి డైరెక్ట్ తీసుకురావడం, వాటిని గవర్నమెంట్ ప్రాసెస్ చేసి పంపిస్తారు. దాంట్లో కెమికల్స్ ఏమి యాడ్ అవ్వవు. మీకు బయట ఎక్కడైనా షాప్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, మాకు బస్ డిపో రోడ్లో ఉంది. ఎక్కడైనా ఆర్గానిక్ న్యాచురల్ స్టోర్స్లో ప్రతి ఒక్క స్టోర్లో మా ఐటమ్ దొరుకుతుంది ఖమ్మంలో. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు సార్? ప్రభాకర్. నా పేరు ప్రభాకర్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను 14 సంవత్సరాల నుంచి ఆక్యుపెంచర్ నేను ట్రీట్మెంట్ చేస్తున్నానమ్మా. ముఖాల నొప్పులకు, నడుము నొప్పులకు, పైల్స్, గుర్రముతులు, పక్షపాతం వచ్చిన వారికి నేను ఏ మందులు ఇవ్వకుండా కేవలం కేరళ కోబ్రా ఆయిల్తోని మసాజ్ చేసుకుంటూ వాళ్ళ రోగాలను తక్కువ వేస్తున్నామ్మా. నేను ఈ యొక్క ఖమ్మంలో కనీసం నేను నెలకు 2 సార్లు వస్తాను. నెలకు 2 సార్లు, 2 శనివారం 2 ఆదివారం వస్తాం. ఇక్కడ నాకు పేషెంట్ నిన్న 5 ఇవాళ 4 వచ్చారు. వాళ్ళు ముఖాల నొప్పితోని, భుజం నొప్పితోని బాధపడకుండా వచ్చారు. మేము ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్ మందులు వాడుతున్నాం. కెమికల్ మందులు తక్కువైతేనే వచ్చారు. నేను వాళ్ళను ఆయిల్తో మసాజ్ చేసి
కప్పింగ్ థెరపీ పెట్టి కప్పింగ్తోని వాళ్ళ నొప్పులు తక్కువ చేశాను. ఏ విధంగా అంటే నరాలతోని రక్త ప్రసారం జరగకుండా ఆగిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు కెమికల్ ట్యాబ్లెట్ వాడతారు. ఆ ట్యాబ్లెట్తో వాళ్ళకు బాడీ డ్యామేజ్ అవుతుంది. మేము అట్లే కాదు, మసాజ్తో మేము థెరపీతోని మేము ఆక్యుప్రెషర్తో రోగాలు తక్కువ చేస్తున్నాం. పక్షవాతం రోగాలు తక్కువ చేస్తున్నాం. చెయ్యి పనిచేయని వాళ్ళను, కాలు పనిచేయని వాళ్ళను, నడుము నొప్పి వాళ్ళను, తర్వాత పైల్స్ వాళ్ళను, వాళ్ళందరినీ మేము రోగాలు బాగు చేస్తున్నాము. 14 సంవత్సరాలు నేను తిరుపతి, వైజాగ్, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు తిరుగుతున్నానమ్మా. నిజామాబాద్ ఇవన్నీ తిరుగుతున్నాను. తెలంగాణలో, ఆంధ్రాలో మొత్తం తిరుగుతున్నానమ్మా. ఖాళీ ఆక్యుప్రెషర్తో నేను రోగాలను బాగు చేస్తున్నామ్మా. నా పేరు ప్రభాకర్, నేను వరంగల్, నాకు 76 సంవత్సరాలమ్మా. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎర్రగొండపాలెం అండి మాది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? ఓకే. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి? అన్ని సేంద్రియ పద్ధతులు పండించున్నాము. మునగాకు పౌడరు, కరివేపాకు పౌడరు, వేపాకు పౌడరు, క్యారెట్ పౌడర్, బీట్రూట్ పౌడర్, ముల్లంగి పౌడరు, కొత్తిమీర, పాలకూర, గోంగూర, చుక్కకూర, భృంగరాజు, మందార ఆకులు, మందార పువ్వులు, తర్వాత అల్లము అన్నీ మీరే పండిస్తారా? పండించి చేపించి తీసుకొస్తారు. అంతా ఆర్గానిక్ కూడా విజిట్ చేసుకోవచ్చు. ఓకే. మొత్తం 103 ఎకరాలు స్టార్ట్ చేస్తాము. కానీ 1/1 33 అయింది ప్రజెంట్. ఓకే. 1/1 అవుతాం. అన్ని ఒకసారి హార్వెస్టింగ్ అంటే ప్రాబ్లమ్ అవునవును తీసుకుంటూ వస్తాము. మొత్తం టార్గెట్ అయితే 103 మా ఓన్ ల్యాండ్ తోటి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇలా డ్రై లీఫ్ తోటి ఇలా పౌడర్ చేస్తాము. కరివేపాకు పౌడర్, క్యారెట్ పౌడర్. ఉదయం ఏబీసీ జ్యూస్లను తాగుతూ ఉన్నారు కదా. అవునవును. క్యారెట్లు కట్ చేసి జ్యూస్ చేసి క్లాత్లో వడపోసి ఇదంతా కష్టం. ఇవి ఏంటంటే పౌడర్ వేసుకొని రెడీ టు మూవ్ లాగా చేసుకోవాలి. ఓకే. ఇన్స్టాంట్ పౌడర్స్ అన్నీ. ఈ పౌడర్స్తో కూడా మునగాకు బిర్యానీ, క్యారెట్ బిర్యానీ, బీట్రూట్ బిర్యానీ, కరివేపాకు బిర్యానీ, పాలకూర బిర్యానీ, ఇలా రైస్లన్నీ చేసుకోవచ్చు. కొంచెం స్పైసెస్ యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు వేసేసి బిర్యానీ చేసుకోవచ్చు. అన్ని రకాల బిర్యానీలు జాబ్స్కి వెళ్ళే వాళ్ళైనా టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అన్నం మిగిలినా కానీ ఏదైనా చేసుకోవచ్చు. అది రెడీ టు మూవ్ లాగా మళ్ళీ కర్రీ పెట్టుకోవాలి, సాంబార్ పెట్టుకోవాలని లేకుండా న్యూట్రిషన్ ఉంటుంది, అది ఉంటుంది. అదొకటి ఆకుకూరలు పండుతున్నాయని అనొచ్చు వేరు. కానీ యూరియా డిఏపీస్ పండించిన ఆకుకూరలు అంత శ్రేయస్కరం. అది ఇదైతే కంప్లీట్ ఆర్గానిక్ పౌడర్స్. హెల్త్ బాగుంటుంది. ఏంటిది? పునర్నవ అంటారు. తెల్ల గల్జీరని. పునర్నవ అంటేనే కొత్త కణాలను పుట్టించేదని అర్థం. ఇది కూడా చాలా మంచిది, ఇంటికి ఉపయోగపడుతుంది. అన్ని ప్రతిది ముల్లంగి పౌడర్ మామూలుగా తొందర కర్రీ తింటే ముల్లంగి, కానీ ముల్లంగి పౌడర్ చపాతీ కింద వేసిన మళ్ళీ రైస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో వదిలిపెట్టడానికి వీలు లేకుండా కంప్లీట్గా ఇన్స్టాంట్గా హెల్దీగా మేక్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. నమస్కారం అమ్మా. మీ పేరు సార్? నా పేరు తూము రమేష్. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ. ఇవాళ స్టాల్లో ఏమేమి పెడుతున్నారు? మాది కంపెనీ వచ్చి తూము స్టార్టర్స్ అమ్మ. ఇవన్నీ కూడా ఆయుర్వేద సంబంధిత ఆహార ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. అనారోగ్య సమస్యలన్నిటికీ ఆహారమే ఔషధంలా పనిచేయాలనే దృక్పథంతో మేము సొంతంగా కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అలాగే ఆహార పదార్థాలను కూడా జోడించడం జరిగింది. దాంట్లో భాగంగానే కినోవా రైస్, చియా సీడ్స్, రోల్డ్ ఓట్స్, మహాబీర గింజలు. చాలామంది చక్కెర వ్యాధితో బాధపడే వారందరికీ కూడా మా దగ్గర చక్కెర వ్యాధికి సంబంధించిన డయాకేర్ పౌడర్ వస్తుంది. 43 నేరేడు గింజలు, తిప్పతీగ పొడపత్తి లాంటి ఆయుర్వేద ఔషధాలతో. అలాగే మలబద్ధకాన్ని నివారించడం కోసం, గ్యాస్ క్యూర్ చేయడం కోసం గ్యాస్ క్యూర్ పౌడర్ వస్తుంది. సొంటి సోంపు, ప్రేమకరకాయలు లాంటి ఔషధ గుణాలున్న పోపులు పెట్టిన తయారు చేసి, అలాగే చాలా రకాల ప్రొడక్ట్స్ని మేము కాలుష్య రహితంగా, రసాయన రహితంగా, ఆరోగ్య సంబంధితంగా ఆహార పోషకాలను యాడ్ చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ధ్యేయంతో మీ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి మేము అందరికీ అందజేయడం జరుగుతుంది. మా దగ్గర ఒరిజినల్ కరుంగలై మాల, రీజనబుల్ ప్రైస్, ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్, 108 బీట్స్ది సరసమైన ధరకే దొరుకుతుంది. మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే అతి తక్కువ ధరలో మీ అందరికీ అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టారు మీ స్టాల్లో? మాది గుంటూరు గోశాలమ్మా. ఓకే. మా గోశాల ఒక 8 ఆవులు ఉన్నాయి. అయితే మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నేర్చుకొని ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి అందరికీ పరిచయం చేయాలి అని చెప్పి మేము హైదరాబాద్లో కూడా ఈ మేడం గారి ద్వారా ఇక్కడికి వచ్చాము. ఓకే. అయితే ఈ ఉత్పత్తులు మంచి ప్రజలకు చేరాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, గోమాత అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇటువంటి మంచి ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు తీసుకొచ్చాము.
తప్పకుండా అందరూ వాడాలి. మంచి మనసుతో మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. అంతేనమ్మా. ఏమేమి తీసుకొచ్చారు చూపిస్తారా? మా గోశాల పేరు శ్రీ రాధాకృష్ణ గోశాల, గుంటూరు. ఇవి ధూప్ స్టిక్స్ అమ్మా. ధూప్ స్టిక్స్. ఓకే. ఇవి ఏంటంటే ఇంట్లో వెలిగించుకున్నప్పుడు ఈ పీల్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది వస్తుంది. ఇంట్లో దోమలు లేకుండా ఉంటాయి. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, చాలా మంచిది. ఇవి కప్ సాంబ్రాణి. ఓకే. కప్ సాంబ్రాణి ఇల్లంతా బాగా దూపం ఎక్కువగా చక్కగా వస్తుంది. ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే. ఇది కూడా గోమాయంతో తయారు చేస్తాం. కెమికల్స్ లేకుండా నేచురల్ గా ఆర్గానిక్ గా అంతా. ఓకే. ఆర్గానిక్ సున్నిపిండి. ఓకే. చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళకి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. ఎటువంటి ఎఫెక్ట్స్ రావు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే. ఇది 100 రూపీస్. ఇది గోమయంతో తయారు చేసిన వనమూలిక అన్నీ కలిపి మేము పండ్ల పొడి తయారు చేస్తాం. ఈ పండ్ల పొడి వల్ల ఎటువంటి పళ్ళ నొప్పులు ఉన్నా కానీ, చిగుళ్ళు వాపులు ఉన్నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఓకే. తర్వాత పళ్ళ మీద గారు ఉన్నా కానీ తగ్గిపోతాయి. తప్పకుండా అందరూ వాడాలి. పేస్ట్ బ్రష్ అవసరం లేదు. వేలుతో తోకుంటే చాలు. పేస్ట్ బ్రష్ అవసరం లేదు. ఎటువంటి కెమికల్స్ ఉండవు. చాలా చాలా మంచిది. 26 రకాల వనమూలికతో మేము తయారు చేస్తాం. ఓకే. తర్వాత ఇది ఎర్ర పళ్ళ పొడి. ఈ పళ్ళ పొడి అయితే ఈ పళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండి పళ్ళు పీపించుకోవాలి, ఎట్లాంటి ఇబ్బంది పడేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదమ్మా. ఈ పళ్ళ పొడి కొద్దిగా చేతులు వేసుకొని పేరుతో తోకుంటే చాలు. యూనిట్ నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. అది ఓకేమ్మా. తర్వాత ఇది కుంకుడుకాయ, షీకాయతో చేసిన వనమూలిక పేస్ట్. ఓకే. ఇది ఎవరికైనా సరే తల చుండు ఉన్నా కానీ, ఎక్కువగా జుట్టు కాలిపోతున్నా ఈ పేస్ట్ కొద్దిగా వాటర్లో కలుపుకొని చాలా అప్లై చేసుకొని స్నానం చేస్తే చాలు. హ్యాపీగా ఉంటుంది. చాలా తగ్గిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది డిష్ వాష్ పౌడర్. ఓకే. అన్ని రకాలైన ఇత్తడి, రాగి అన్నిటికీ బాగా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా పౌడర్ చేసుకొని చక్కగా తోడుకుంటే నీట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదమ్మా. కెమికల్స్ లేనిది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే డిష్ వాష్ పౌడర్ కూడా ఉంది. పౌడర్ కూడా చేస్తాం. ఇవన్నీ మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేర్చుకొని వచ్చి ఈ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తాము. ఓకే. మీరు అక్కడ కంప్లీట్ గా కోచింగ్ తీసుకొని నేర్చుకొని వచ్చి అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హాయ్ అండి, మాది ఎస్వి అగ్రో ఫుడ్స్. పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మంలో మాకు షాప్స్ ఉన్నాయి. మాకు పాల్వంచలో ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తాం. 90% ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్సే. మా దగ్గర పసుపు కొమ్ములు, నిమ్మరసం, ఆవు నెయ్యితో చేసిన కుంకుమ, కొబ్బరి పీచు, న్యాచురల్గా తయారు చేసిన కొబ్బరి పీచు, రాగులతో చేసిన ఇడ్లీ రవ్వ, జొన్నలతో చేసిన ఇడ్లీ రవ్వ దొరుకుతాయి. అలాగే రోకళ్ళతో దంచిన కారము, పసుపు ప్లస్ ఇవి 2 ఆర్గానిక్ కూడా. హెర్బల్ హెయిర్ ఆయిల్ మేమే తయారు చేస్తాం. మా దగ్గర వంట ఆమదము, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కోకోనట్ ఆయిల్ వచ్చి మాది మల్టీపర్పస్. తాగొచ్చు, వంట చేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేయొచ్చు. వేయించిన నల్ల పెసరపప్పు, వేయించిన కందిపప్పు మా స్పెషాలిటీ. నల్ల పెసలు కూడా ఉంటాయి మా దగ్గర. అండ్ హ్యాండ్ మేడ్ కెమికల్ ఫ్రీ సోప్స్ కూడా మేము తయారు చేస్తాము. ఉప్పెను, చార్కోలు, కాఫీ అండ్ రోకళ్ళతో దంచిన కారము, పింక్ సాల్ట్, గానుగ నూనెలతో చేసిన అన్ని రకాల పికెల్స్, కారపొడులు ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. వంట ఆముదం గింజల నుంచి ఆయిల్ తీసేసి దాన్ని 7 to 8 hours బాయిల్ చేస్తాం. ఇది చిన్న పిల్లలకి కూడా వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దంపుడు జొన్నలు, మునగాకు మునగాకు, వేపాకు, ఉసిరి పొడి, గోరింటాకు పొడి ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. రోల్డ్ ఓట్స్ ఉంటాయి. మాకు కవిత కాలేజ్ దగ్గర ఖమ్మంలో షాప్ కూడా ఉంది. అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి. పప్పు నూనె, నువ్వుల నుంచి తీసిన పప్పుతో చేసిన నూనె అవటం వల్ల ఇది పచ్చళ్ళకి వాడుకోవచ్చు, వంటకి వాడుకోవచ్చు. కోకోనట్ హెయిర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె, పల్లి నూనె, అన్ని రకాల నల్ల నువ్వుల నూనె, అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి. ఇవి వచ్చి మిరపకాయలు, ఇవి ఆర్గానికల్లీ సర్టిఫైడ్. అలాగే మా ఫామ్ నాటుకోళ్ళు కూడా మా దగ్గర దొరుకుతాయి. ఈ టైంలో బర్డ్ ఫ్లూ, ఈ
టైంలో కూడా చాలా జాగ్రత్తగా మేము వీటిని కోళ్ళని పెంచి వాటి ద్వారా ఇది అమ్ముతాము. ఎక్కువ బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ మరిగే పాలల్లో వేసినా కూడా పాలు విరగవు. ఇది బెల్లం పౌడరా అండి? ఒకసారి దగ్గరగా చూపించు. అవును, 1000 రూపాయలు. వాడి దంపుడు జొన్నలు కూడా మా దగ్గర దొరుకుతాయి. దంపుడు జొన్నలు, తొక్కుడు జొన్నలు అంటారు. వీటిని 4-5 గంటల పాటు నానబెట్టుకొని మనం అన్నం వండుకున్నట్లు వండుకొని తినచ్చు. దీనివల్ల షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ జొన్నలు డైరెక్ట్గా రైస్ వండుకోవచ్చు. రైస్ వండుకోవచ్చు, కానీ 4-5 గంటలు నానబెట్టాలి. మన బియ్యం కూడా ఇప్పుడు 2-3 అవర్స్ నానబెడతాం కదా, ఇది 4 to 5 అవర్స్ నానబెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జగదీష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దమండ గ్రామం అండి. ఓకే, మీ స్టాల్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? మా దగ్గర ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి రైస్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి, అండ్ పసుపు, చిల్లీ పౌడర్, షాంపూస్, ధూప్ స్టిక్స్, ధూపాన్ని వేసుకోవడానికి, అండ్ ఇంకా బనానా సాల్స్ ఉన్నాయండి. మీకు బయట ఏమైనా షాప్స్ ఉన్నాయా? షాప్స్ ఏం లేదండి, నార్మల్గా మనం ఆన్లైన్ చేస్తామండి. ఓకే, మొబైల్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆన్లైన్ చేస్తామండి, ఇస్తారు. ఆన్లైన్ ఆర్డర్స్. ఎక్కడ ఖమ్మం మొత్తం సప్లై చేస్తారు? ఎక్కడికి కావాలన్నా? ఖమ్మం తెలంగాణ స్టేట్ అక్కడ మొత్తం సప్లై చేస్తారు. ఎక్కడికి కావాలన్నా సప్లై చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే అండి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను నాయుడుపేట మేడం, కొత్తగా టీచర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 7. ఓకే అండి, మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి? నా దగ్గర వాము వాటర్, కుంకుడుకాయ షాంపూ, కేశవర్ధిని ఆయిల్, ఉత్తరేణి పళ్ళపొడి. పళ్ళపొడా అండి? ఉత్తరేణి పళ్ళపొడి అండి. యూస్ ఏంటండి దీనివల్ల? పళ్ళు ఇచ్చిన, చిగురులు వాసిన, నోటి దుర్వాసన ఉన్న, పంటి నొప్పి ఉన్న, చిగురు నుంచి రక్తం వచ్చినా తగ్గిపోతూ ఉంటుంది. పేస్ట్ బదులు డైరెక్ట్ ఇదే వాడుకోవచ్చు. ఓకే. రోజ్ వాటరు, సుగంధ షర్బత్, బాడీ హీట్ ఉన్నా, వడదెబ్బ తగిలినా, రక్తం తక్కువ ఉన్నా మంచిగా పనిచేస్తుంది. హనీ, న్యాచురల్ హనీ మేడం. న్యాచురల్ అండి? ఓకే. వేప నూనె, ఎలర్జీ ఉన్న, పెయిన్ గురువులు ఉన్న, ఇంట్లో దోమలు ఉన్నా పనిచేస్తూ ఉంటుంది. ఆముదం మేడం, ఇన్నర్ అవుటర్ 2 రకాలుగా వాడుకోవచ్చు. హెయిర్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఓకే. పచ్చకర్పూరం మేడం. పచ్చకర్పూరం మేడం, ఇంట్లో దోమలు ఉన్నా, ఏదన్నా దీపరాజన చేసుకున్నా దోమలు వెళ్ళిపోతూ ఉంటాయి. అల్లం పలుకులు మేడం, శొంఠి డైజెషన్ పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్న, ఆదల బాధలు అన్నం తిన్నప్పుడు అరగపోయినా ఒక రవ్వ వేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఫ్లోర్ క్లీనర్ మేడం, నీమ్. ఓకే. సుండిపిండి మేడం, 25 రకాల వనమూలికలు కలుస్తాయి. 25 ఐటమ్స్. ఫేషియల్ చేసుకోవచ్చు, మచ్చలున్నా, మొటిమలున్నా పోతూ ఉంటాయి. ఓకే. మల్టీడైన్ డైట్ మిక్స్ మేడం, ఇది 14 రకాల చిరుధాన్యాలు కలుస్తాయి. మొలకెత్తిచ్చి పౌడర్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. మనం పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. 1 year అబోవ్ నుంచి అందరికి పెట్టచ్చు. ఓకే. మీకు డిస్ట్రిబ్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మేడం, లోకల్లో అన్ని షాపులలో సప్లై చేస్తూ ఉంటాం. అన్ని ఆర్గానిక్ సెంటర్లో, సూపర్ మార్కెట్లో, డ్రై ఫ్రూట్ సెంటర్లలో, కిరాణా షాపులలో దొరుకుతూ ఉంటాం. బల్క్ అమౌంట్ లో కూడా మీరు బయట వాళ్ళకు కూడా సప్లై చేస్తాం. ఓకే. చౌదావీరా మేడం, షుగర్కి పనిచేస్తుంది. 1.5 month 2 monthsలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్ కూడా పనిచేయచ్చు. దీంట్లో వచ్చేసి కాకరకాయ, మెంతులు, ఉసిరి, విప్పాకు, అల్ల నేరేడు పళ్ళు కలుస్తాయి మేడం. మార్నింగ్ పరిగడుపున గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ కలుపుకొని తాగాలి. ఇదేమో మేడం, మోషన్ ఫ్రీ కాని వాళ్ళకి మోషన్ ఫ్రీ కావడం. కొంతమంది 2 days ఒకసారి 3 days ఒకసారి వెళ్తూ ఉంటారు. ఇది నైట్ పడుకునే ముందు గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ కలుపుకుందాం అంటే ఫ్రీ మోషన్ పోతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, నేను కాకినాడ నుంచి వచ్చాను. మా అమృత హోమ్మేడ్ పచ్చళ్ళు, మా దగ్గర పచ్చళ్ళు, పొడులు అన్నీ న్యాచురల్గా తయారు చేస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన పచ్చళ్ళు మా దగ్గర కాకరకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి. అదేవిధంగా నాన్ వెజ్ కూడా ఉంటుంది మా దగ్గర. ప్రాన్స్, చికెను, మటను అన్నీ ఉంటాయి మా దగ్గర. గోంగూర చికెను, మాకు స్పెషల్గా గోంగూర చికెను, ప్రాన్స్ బాగా వెళ్తాయండి. ఇవి వచ్చేసి ఎక్కువ ఆర్డర్స్ పెడతారు. వాళ్ళ ఆర్డర్ మీద మేము ఎక్కడికన్నా పంపిస్తాం. హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ ఇవంతా మాకు ఎక్కువ. ఓకే, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారానే పంపించేస్తారు మ్యాక్సిమం. ఆర్డర్స్ వస్తాయండి. నెమ్మదిగా మాకు ఎక్కువ వెళ్తుంటాయి మటన్ బాగా. చాలామంది ఎక్కువ గోంగూర చికెన్, ప్రాన్స్ స్పెషల్గా తీసుకుంటారండి. మా పచ్చళ్ళు బాగుంటాయి. ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ ఆర్డర్ ఎక్కువ పెడతారు. మా ఖమ్మంలో కానీ, హన్మకొండలో కానీ ప్రత్యేకించి మాకు కస్టమర్స్ ఎక్కువగా ఉంటారండి. అదేవిధంగా మేమైతే హెచ్బికల్స్ వచ్చేసి మేము ఆర్గానిక్ షాపులకు ఇస్తామండి. చాలామంది ఎక్కువగా తీసుకుంటారు మటన్. అదేవిధంగా తిప్పతీగ కూడా ఉంటుంది. ఇది చాలా స్పెషల్. ఇది తిప్పతీగ కూడా వచ్చేసి అందరూ ఆర్డర్లో కలుపుకోవడానికి ఇస్తారు. మా దగ్గర వచ్చేసి డైరెక్ట్ రైస్లో తినొచ్చు. మా దగ్గర రైస్లో తినేయచ్చు. రైస్లోనే మనం కొంచెం నెయ్యి వేసుకుని వేడివేయడం చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్ రాకుండా కాపాడుతుంది. ఎటువంటి జ్వరాలు
మునగాకు పొడి 300 డిసీజెస్ తగ్గిస్తామట. ఓకే. మంచి వింబెట్స్ ఉంటాయండి. ఇవన్నీ ఆర్గానికే? అన్నీ ఆర్గానిక్గా ఓన్గా మేము తయారు చేయించినండి. డాక్టర్ మెడికల్తో తయారు చేపిస్తామండి ఇంటికాడే ఓన్ కానీ. అదేవిధంగా కాకరకాయ పొడి ఇది కూడా డైరెక్ట్గా రైస్లో తినొచ్చు మాట అండి. ఓకే. చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటాయండి. పచ్చి కానీ పళ్ళు కానీ చాలా బాగుంటాయండి. అన్నీ నేచురల్గా తయారు చేస్తున్నాం అవి. అదేవిధంగా చిక్కీలు ఉంటాయండి, కొబ్బరి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, మరమరాల లడ్డూలు చాలా బాగుంటాయండి. అదేవిధంగా మహాబీర గింజలు ఇవి మొక్కల నొప్పులు బాగా తగ్గిస్తాయండి. ఇవి మహాబీర గింజలు ఇవి ఓకే. మొక్కల నొప్పులు తగ్గిస్తాయండి. మొక్కల్లో గుజ్జు పెరుగుతుంది, పేగలో ఉన్న డస్ట్ క్లీన్ చేస్తుంది, ఐరన్ ఉంటుంది, చలవ చేస్తుంది మాట అండి. మోషన్ ఫ్రీగా అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతాయి? 100% యూజ్ అవుతాయండి. వాటిని ఎలా తీసుకోవాలి? నైట్ ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ నానబెట్టుకుని మార్నింగ్ తాగాలండి. ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. నైట్ తాగకపోతే మార్నింగ్ కూడా తాగొచ్చు. డే అంతా కూడా ఒక వాటర్ బాటిల్ ఒక స్పూన్ వేసుకుని డే అంతా కూడా తాగొచ్చండి. సబ్జా గింజల్లాగా యూజ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగడం మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. అదేవిధంగా కోబ్రా బాటిల్స్ ఉన్నాయి. కోబ్రా పెయిన్ ఆయిల్, ఇది పెయిన్ ఆయిల్ 150 బాటిల్ వచ్చేసి ఉంటుంది. ఇది కోబ్రా పెయిన్ ఆయిల్ అండి. ఇది జలుబుకి, తలనొప్పికి, మెడ నొప్పులకి, మొఖాల నొప్పులకి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఆవిరి కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి ఆవిరికి కోల్డ్ జలుబు చేసినప్పుడు ఒక చిన్న 2 డ్రాప్స్ వేసి వేడిగా నీటిలో చక్కగా ఆవిరి పెడితే మంచిగా తగ్గిపోతుంది. 5 నిమిషాలు పిల్లలకి మంచి రిలీఫ్ ఇస్తుంది. అదేవిధంగా పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా ముక్కుకే రాసుకోవచ్చు. కొంచెం ఇందులో ఆయిల్ ఉంటుందండి. ఆ ఆయిల్ డైరెక్ట్గా రాసుకున్నారనుకోండి ఒక 5 నిమిషాల్లో మంచి రిలీఫ్ ఇస్తుందండి. ఇది ఏది మన బయట జిందా తిలిస్మార్ టైపా? అంతకన్నా బెటర్ అండి. 100% ఉపయోగం ఉంటుంది. ఓకే. చాలా యూజ్ అవుతుంది. మంచి రిలీఫ్ అవుతారు అన్నమాట. 150 బాటిల్ ఉంది ఇది. అదేవిధంగా 5 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయండి. ఓకే. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి 5 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ యూజ్ చేస్తారండి. తీసుకున్న ప్రతి కస్టమర్ కంపల్సరీగా వచ్చి 150 బాటిల్ తీసుకుంటారు. ఓకే. వాళ్ళు సాటిస్ఫై అయితే పెద్ద బాటిల్ తీసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ అండి. హలో అంకుల్, మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి? నా దగ్గర కేరళ హల్వా ఉంది, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది, అండ్ మంచూరియా మసాలా ఇది నాన్ వెజ్ మంచూరియా. ఓకే. ఇది వెజిటేబుల్. ఇది ఓకే. రాగి పాపడా, ఇది కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ హల్వా. ఓకే. ఇందులో 12 ఐటమ్స్ ఉంటాయి. ఓకే. బాదం, కాజు, పిస్తా అండ్ గోధుమలు 4 రోజులు నానబెట్టి దాన్ని తీస్తారు. దాన్ని మిల్క్ తీస్తారు. మిల్క్ ప్లస్ కోకోనట్ మిల్క్ అండ్ డ్రై చేసి అందులో ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ మిక్స్ చేసిన ఐటమ్. ఓకే. అట్లాంటి 15 ఐటమ్ ఉంది మన దగ్గర. ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు. దీన్ని ఏమంటారంటే వాల్నట్ హల్వా. వాల్నట్ హల్వా. ఓకే. మీరు కొంచెం తీసుకోవచ్చు, కొంచెం టేస్ట్ చేయండి మీరు కూడా. ఓకే. చేస్తే మీ ఐడియాతో కూడా మాకు చెప్పగలుగుతారు. చూశారు కదండి, ఖమ్మంలో ప్రతి నెల 2వ శనివారం ఆదివారం ఏర్పాటు చేస్తున్నటువంటి మెగా ఆర్గానిక్ మేళా పూర్తి సమాచారాన్ని. ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.